గిట్టుబాటు లేకుండా అక్రమ గ్రావెల్ క్వారీని ఆపకపోతే మెషినరీలను పగలగొడతామని సిపిఐ నేత నారాయణ మాస్ వార్నింగ్ ఇచ్చారు. చిత్తూరు జిల్లా గుండ్రాజు కుప్పం దళితవాడను ఆనుకొని ఉన్న గ్రావెల్ క్వారీ యాజమానులను హెచ్చరించారు. ఆయన స్థానిక పార్టీ నాయకులతో కలిసి క్వారీలో పర్యటించారు. పరిమితికి మించి గ్రావెల్ మైనింగ్ చేస్తున్నారన్నారు. ఇష్టానుసారంగా బాంబ్ బ్లాస్టింగ్ చేయడంతో దళితవాడలోని ఇళ్లకు పగుళ్లు ఏర్పడుతున్నాయన్నారు. రాజకీయ అధికారుల అండదండతో అక్రమంగా క్వారీ నడుపుతున్న యజమానులు తక్షణమే ఆపేయాలని డిమాండ్ చేశారు. క్వారీని మూసేయకపోతే దళితులను సమీకరించి మిషన్లను ధ్వంసం చేస్తామని హెచ్చరించారు. అదేవిధంగా కొండలో గుట్లంతా ఉన్నాయి. ఇప్పుడు పక్కనే గుండారు కాలనీ, విలేజ్, చెరువు, కొత్త వేసే దూరంలో ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి రైతులకి అందరికీ పశువులు ఉన్నాయి. పశువులు మొత్తం కొండలో వచ్చి మేసేయటం, ఈ కొండపైన వర్షాలు మొత్తం కూడా జారి చెరువులో పడేవి. చెరువు ఎప్పుడు నిండుగా ఉండేవి. పశువులు మొత్తం మేసుకొని వచ్చి నీళ్ళు లేకపోయేవి. అంటే పచ్చదనం పెరిగేది. ఆ నీళ్ళ వల్ల ఆ చుట్టుపక్కల 10 గ్రామాలకి వ్యవసాయ పంటకు ఉపయోగపడేది. అది మొత్తం ఎగిరిపోయి మొత్తం మైన్స్ లీజ్కి ఇచ్చేసిన తర్వాత ఇవన్నీ 19 ఎకరాలు చేసామంటున్నారు. లెక్క ప్రకారం 14 ఎకరాలు అంటున్నారు. కానీ 19 ఎకరాలు కొట్టేస్తున్నారు. ఇవాళ అడిగితే ఏమంటున్నారు, మేము సొంతంగా వాడుకోవడం లేదు, హైవేకే వాడుతున్నాం అన్నారు. పేరుకు హైవే అని తీసుకుంటారు. మొత్తం చెన్నైకి వెళ్తున్నాయి. మేము నగర్లో కూడా చూసాం ఒకసారి, మా ఊరు మీదుగా. ఆ లారీలు పోతాం, డాడీకి పోతున్నాయంటే ఈ హైవేకి అన్నారు. చూస్తే హైవేకి ఎక్కడ దిగడం పైకి వెళ్తున్నాయి. అంటే హైవే పేరుతోటి ఒక లూటే జరుగుతూ ఉంది. దానికి ప్రభుత్వం కాలుష్యం అని చూసుకోకుండా చేస్తామండి. ఇంకొక పైకి వేలుమోగింది క్వారీ, మొత్తం కొండలు కొట్టేస్తారు. కొండలు కొట్టేసిన తర్వాత దీనికి అందమే ఉంటుంది, పద్ధతి ఉంటుంది. ఇప్పుడు అది నగరి అంటే కొండ ముక్కు, నగరికి అదే అందం. కానీ ఆ కొండ ఆ పక్కట్టున్నాయి, ఈ కొండ ఈ పక్కట్టున్నాయి. ఇవన్నీ పోయిన తర్వాత కాలుష్యం ఎట్లా వస్తుంది? ఒకవైపు ఏమో ప్రపంచవ్యాప్తంగా కాలుష్యం రహితమైనటువంటి సమాజం కావాలని చెప్పేసి అన్ని చోట్ల చెట్లు నాటండి అని చెప్పని అధికారులు, ముఖ్యమంత్రులు అందరూ ఎగబడి చెట్లు నాటుతున్నారు. ఒక చెట్టు నాటుతావా, 1000 చెట్లు కొట్టేస్తున్నారు. ఒక మొక్క నాటినట్టు నాటుతారు.